స్టేషన్లో లేడు మేడం, తప్పించుకుని వచ్చేసిండు. అదే ఏ ఏరియా స్టేషన్లో అరెస్ట్ చేశారు? నూల్పేట స్టేషన్లో మేడం. సరే నేను వెళ్తున్నాను. మేడం మనకి హెల్ప్ చేస్తానన్నారు. యష్కి ఏమీ గుర్తులేదు. స్టేషన్లో ఏం చేస్తున్నాడో ఏంటో. దేవుడా, ఎవరి పాపాలు వాళ్ళు అనుభవిస్తారంటారే, ఈ కాశీగఢ్ చేసిన పాపాలు యష్ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? అయ్యో, నేను తనని ఎలా కాపాడుకోవాలి? తనని నేను ఎలా బయటికి తీసుకురావాలి? నువ్వే తనకి ధైర్యాన్ని ఇవ్వు దేవుడా. నేనేం చేశానో నాకు గుర్తులేదు, కానీ దాని ఫలితం అనుభవిస్తున్నాను. ఇదేదో నాతోనే పోయేటట్టు చూడు దేవుడా. నా చెల్లెళ్ళకి తగలకుండా చూడు. మనకి కిరికిరి, ఈ నీడికిట్లొచ్చినారా బై? రే కాశీ, తాగితే నీ దిమ్మాకు నీ దగ్గర ఉండదురా. నీ ఎందుకురా నాకు రాదు. ఓ మరి నేనేడుంటే యష్గాడు ఏడుండు? ఆడేడికి పోయిండు? ఏందన్నా అట్లున్నావు? ఏంది టెన్షన్ పడతా ఉన్నావు? పోలీసులు మళ్ళా తీసుకెళ్ళిపోతారని భయపడతా అన్నావా? పోలీసులేంది? నేను స్టేషన్కి పోయినా, నాకేం యాదకొస్తలేదు అసలు. నీకేం యాద్ లేదు. నీకు అలవాటు పోయిన పనుల జోలికి పోవద్దు అని చెప్తానే ఉన్నాను, ఇన్నావా? ఎవరినో కిడ్నాప్ చేయడానికి పోయినావు, పోలీసులకు చిక్కినావు. నీకోసం స్టేషన్కి వచ్చినావు, 2 లక్షలు కట్టమన్నారు, కట్టలేక వచ్చేసినావు. ఇంతలో స్టేషన్ నుంచి గెట్ల తప్పించుకున్నావో తెలియదు గాని ఇగో గిట్ల బట్టలు మారిపోయి తాక్కుంటా తిరుక్కుంటా మాకెదురుపడినావు. ఇంటికి తీసుకొచ్చినావు. ఇక తాగుడు జోలికి పో మాకన్నా. అంటే గహేష్ గారు స్టేషన్లో ఉన్నాడా? అన్నా, ఏందన్నా మళ్ళా పోలీసులు వస్తారని ఫికర్ అవుతున్నావా? నువ్వేం టెన్షన్ తీసుకోకు. నేను సింధు మేడంకి ఫోన్ చేసిన. మేడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీదున్న కేసుని మాఫీ చేయిస్తానన్నారు. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? దానికి ఎందుకు ఫోన్ చేసినవే? మనకి కిరికిరి. గట్లా మాట్లాడుతున్నావేందన్నా? ఇంకేం చేయాలి? మనం పైసలు కట్టకపోతే గా పోలీసులు ఇడుస్తారా? అయినా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వచ్చినావు. ఇంకో 2 కేసులు బరాయించి లోపల దోస్తారు. ఏం చేయాలో అర్థం కాక మేడంకి ఫోన్ చేసినావు. గమెది మంచి మనసు, చెప్పగానే స్టేషన్కి వెళ్తానంది. నువ్వే వాడుకోబో, మిగతా నేను చూసుకుంటలే గాని. సరే అన్నా. సింధు స్టేషన్కి పోయిందా? ఇంత అర్ధరాత్రి కూడా ఫోన్ కాల్కి కంగారు పడుతూ స్టేషన్ కురికిందంటే ఆడున్నది యష్గాడని అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు అది స్టేషన్ నుంచి యష్గాడిని ఇడిపించుకొని పోతుంది. నేను మళ్ళా ఈడనే బలైపోతా. మళ్ళా జీవితం నాశనం చేసుకున్నావు కదరా కాశీగా. యష్, యష్,
మేడం మీరు నా పేరు కాశీ అండి. ఏంటిది, నిన్ను కొట్టారా? తనని కొట్టే అధికారం ఎవరిచ్చారు? తనని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతూ దొరికిపోయాడు. కిడ్నాప్ గురించి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ? అది లేకుండా తన వంటి మీద ఎలా చెయ్యేశారు? మీ ఇష్టమా? పోలీసులైతే ఏదైనా చేసేస్తారా? తెల్లారేసరికి ఇక్కడున్న ఎవరి ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. మేడం కొంచెం ఆగండి, కూర్చోండి. వాడి గురించి మీరెందుకు ఆవేశపడుతున్నారు? వాడంత గొప్పవాడేం కాదు మేడం, రౌడీగాడు. మీకేం కావాలి మేడం? తనని వెంటనే రిలీజ్ చేయండి. మీరు చేయకపోతే నేను చేయాల్సింది నేను చేస్తాను. కొంచెం ఆలోచించుకునే టైం అన్నా ఇవ్వండి మేడం. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. 5 నిమిషాల్లో తను బయటకు వచ్చాడా సరే, లేదా ఇక్కడున్న ఎవ్వరిని వదలను. సార్, వాడి మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. నిజంగానే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వాడిని కొట్టాం. ఆవిడ వీటి గురించి బయట పెడితే మనందరూ ఉద్యోగాలకి ప్రమాదం. ఇప్పుడు వదిలేద్దాం సార్, ఇంకోసారి దొరుకుతాడు. సరే, వాడిని వదిలిపెట్టు. సరే సార్. ఎవరావిడా? నీ కోసం పోలీస్ స్టేషన్ తగలబెట్టేలా ఉంది. నీకేమవుతుంది? మేడం నిన్ను గట్టిగా కొట్టారా? నొప్పిగా ఉందా? ఇవేం పెద్ద దెబ్బలు కాదు మేడం, వీటికన్నా పెద్ద సమస్యలు నా ముందున్నాయి. నేను లాకప్లోనే ఉండిపోతే అవన్నీ ఎలా తీర్చాలా అనుకున్నాను. మీ వల్ల నేను బయటపడగలిగాను. చాలా థ్యాంక్స్ మేడం. వద్దు, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి? నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. అసలు ఎవరు మేడం మీరు? ఆ రోజు నా ఆపరేషన్కి సహాయం చేశారు, ఈరోజు నా కోసం స్టేషన్ వరకు వచ్చారు, రేపు నా సమస్యల కోసం నిలబడతానంటున్నారు. అసలు ఎవరు మేడం మీరు? ఇంత దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు యష్. నా ప్రాణం నన్ను ఎవరు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఏమైంది మేడం, మీరెందుకు ఏడుస్తున్నారు? నేనెవరో త్వరలోనే నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు నేను నీకొక మంచి ఫ్రెండ్ అనుకో. రా, మన హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు మేడం, ఇవి చిన్న దెబ్బలే అని చెప్పాను కదా. కనీసం ఇంజెక్షన్ చేయించుకుని మందులైనా తీసుకుందాం. పదండి పదండి. మేడం, ఈ మెడిసిన్స్ వాడండి మేడం, తగ్గిపోతుంది మేడం, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. పద. ఏమైంది మేడం, ఇక్కడ ఆపారు? ఒక్క నిమిషం ఉండండి.
ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఇది మీకోసమే. మీరు భోజనం చేసి ఉండరు కదా, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి, తినండి. పర్లేదండి, ఇంట్లో ఏదో ఒకటి వండుంటారు. ఆ, ఆకలి వేయడం లేదా? మరి తినండి. మ్. ఒక నిమిషం, హ్యాండ్ వాష్ చేసుకోండి. సాంబార్ రైస్ ఇది నాకు చాలా ఇష్టం మేడం. నాకు తెలుసు. అదే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. యాక్సిడెంట్కి ముందు నా అలవాట్లేంటో నాకు గుర్తులేవండి. నేను కారం అన్నం తినేవాడినంట, నాన్ వెజ్ లేనిదే తినేవాడిని కాదంట. కానీ అవి చూస్తేనే నాకు ముద్ద దిగడం లేదు. నాకు ఇంట్లో కారం అన్నం పెడుతున్నారు. ఇప్పుడు అది తింటేనేమో 2 రోజులు కడుపులో మంట తగ్గడం లేదు. ఎలా తినేవాడిను మరి. ఏడుస్తున్నారా? అయ్యో, మీరు మరీ సెన్సిటివ్లో ఉన్నారండి. మీరు తినండి. ఎన్ని రోజులు అయ్యింది యష్ ఇలా 5 నిమిషాలు నీ పక్కన కూర్చొని నిన్ను పక్క నుండి చూసుకోవాల్సిన టైంలో ఇలా దూరం అయిపోయాం. ఎలా తట్టుకుంటున్నావు యష్? నన్ను మర్చిపోయావా? ఇంత దగ్గరగా కూర్చున్నా నేను పిల్లలు నీకు గుర్తు రావడం లేదా? మీరు నన్ను ఏమైనా పిలిచారా? థ్యాంక్స్ మేడం. ఇంటికి వెళ్దామా? ఇక నిన్ను వదిలిపెట్టని యష్. ఆ కాశీగాడు తీసిన గోతులో వాడే పడ్డాడు. వాడింట్లో వాడే ఇరుక్కున్నాడు. నేను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఇంటికొస్తే అన్నీ సెట్ అయిపోతాయి. మేడం, ఇంకా వెళ్దాం. ఆ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మేడం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీకేమీ గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు టెన్షన్ పడకు. లేదు మేడం, చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, ప్రశాంతంగా చూడండి. దేవుడా, అంతా నీదే భారం. మీకేదో ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం. హలో. ఏం సింధు, నీ మొగుడిని విడిపించుకుంటున్నావా? రాత్రికి రాత్రే మొత్తం మార్చేద్దామని ట్రై చేస్తున్నావా ఏంది? మీ ఇంటి సందు చివరున్న అరగంటల నీ మొగుడిని నా ఇంట్లో దింపి నువ్వు వీడికి రాకపోతే నెక్స్ట్ మినిట్ నేను ఇంటికి పోయి మొత్తం మీ అత్త ముందు పంచాయతీ పెడతా. రే కాశీ, కలిసినాక ఫేస్ టు ఫేస్ చూసి తిట్టచ్చులే కానీ ఇప్పుడు అంత టైం లేదు. జల్దీ వాడిని ఆడ దింపిడికి రా. అరగంట వెయిట్ చేస్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలో. ఏంటి మేడం, ఏదో చెప్పాలన్నారు?
చాలా రాత్రి అయిపోయింది. పొద్దున్నే మాట్లాడతాను. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను. సరే మేడం. మ్. ఇంటి వరకు వచ్చారు, లోపలికి రండి మేడం. పర్లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మేడం మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మ్. ఇక నుంచి మీ ప్రతి సమస్య నేనే తీరుస్తాను. నేను మీకు సహాయం చేస్తాను. మీకేం జరిగినా నేనున్నానని గుర్తుంచుకోండి చాలు. టేక్ కేర్. ఉంటాను మేడం. ఫోన్ చేసి అరగంట అయింది, నువ్వు రావు కదా సింధు. ఇంట్లో నీ కీరికిరి మొత్తం బయట పెట్టకపోతే నేను కాశీగానే కాదు. కాశీ, నీకు బుద్ధుందా? ఇదేమన్నా నీ పుట్టింటికి అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు అనుకుంటున్నావా? తాగితే ఏం చేస్తావో కూడా నీకు తెలీదా? వెళ్ళిన వాడివి అక్కడే ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? మీటర్ మరీ పెంచేస్తున్నావు. బండి కాస్త మెల్లగా పోని. నీకు ఆల్రెడీ చెప్పిన నాకు కాశీగాడి స్టైల్ వద్దు, యష్ గాడి లైఫ్ స్టైలే కావాలి అని. ఈరోజు జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటా. పోదాం. ఏయ్, నా మాట విను. నీకెంత డబ్బు కావాలో అడుగు, ఏదో ఒకటి చేసి ఇస్తాను. నువ్వు మా ఇంట్లో గత కొన్ని రోజులుగా ఉంటున్నావు. ఇక్కడ పరిస్థితులు నీకు అర్థమయ్యే ఉంటాయి. మా అత్తయ్యకి కొడుకు కావాలి, నా బిడ్డలకి తండ్రి కావాలి, నాకు నా భర్త కావాలి. ఇలా నేను పిల్లలు ఒక చోట, నా భర్త ఇంకో చోట ఉండడం నాకు నరకంగా ఉంది. నువ్వు తలుచుకుంటే నా ఫ్యామిలీ మళ్ళీ ఒకటవుతుంది. నీ వల్ల యష్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు తనని అరెస్ట్ చేశారు. నీ మీద కేసులు తన మీదకు వెళ్తున్నాయి. కాశీ, దయచేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నేను యష్కి ఎలానో జరిగింది చెప్పుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. తను నువ్వు తినే తిండి తినలేడు, నీలా బతకలేడు, రౌడీయిజం చేయలేడు. ప్లీజ్ వెళ్ళిపో కాశీ. పోను సింధు, పోను. ఇక రౌడీ నా కొడుకు లెక్క కాదు, రాజులా బతకాలని నేను ఫిక్స్ అయినా. నాకింకా ఆ జిందగీ వద్దు. నువ్వు గిట్లా బలవంతంగా పంపించాలని చూస్తే నీ కొంపల కుంపటి పెట్టి పోతా. నీ మొగుడే నీ మామని డిష్కుమ్ డిష్కుమ్ డిష్కుమ్. పాపంకి తెలిస్తే మీ అత్త మెంటల్ హాస్పిటల్కి పోతుందేమో. గప్పుడు ఆ యష్గాడి ఇంటికి వచ్చినా కూడా ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. గదేదో ఆడనే ఉంచితే కాస్తైనా మనశ్శాంతి అని ఉంటాడు. ఒకవేళ యష్కి జరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తే అప్పుడేం చేస్తావు? సినిమాలు ఎక్కువ చూస్తావులే, ఎట్లా గుర్తొస్తాయి సింధు? ఇంకా సినిమాల్లో చూపించినట్టు పాటలేమన్నా వాడతావా? ఒక పాత పాట ఉందిరా భయ్, జర ఆగు, యాద్ తెచ్చుకుంటా. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము, ఏ జన్మదో ఈ బంధము. ఇట్లా పాట పాడితే ఏషియాడికి ఒక్కసారిగా బుర్రల మీ జ్ఞాపకాలన్నీ రీల్ తిరిగినట్టు తిరిగి సింధు అని నీ దగ్గరికి స్లో మోషన్లో ఏమైనా వరిగెత్తుకుంటూ వస్తాడా? ఇవన్నీ సినిమాలలో జరుగుతాయి, బయట సవాలే లేదు. చూస్తూ ఉండు కాశీ, తనకి అన్ని గుర్తు తెప్పిస్తాను. ఈ ఇంట్లో నువ్వు శాశ్వతంగా ఉండిపోవాలి అనుకున్న కళ ఎప్పటికీ తీరనివ్వను. ఇది యష్ సామ్రాజ్యం, తానే దీనికి రాజు. నువ్వు కేవలం రౌడీగానే మిగిలిపోతావు, గుర్తుపెట్టుకో. సరే, హీరోయిన్ విజయశాంతి లెక్క ఫీల్ అయిపోతుంది. దమ్కిల్ మామూలు గీయదు. చెప్తా నిన్ను ఏడ ఎట్లా ఇరికించాలనో నాకు తెలుసు. మనకి కిరికిరి.
ఇంత రాత్రైనా యష్ ఇంకా ఇంటికి రాలేదు. వాడి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన సింధు కూడా ఇంకా రాలేదు. ఏమైపోయారు వీళ్ళసలా? నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు వస్తారులే దమయంతి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అక్కడేదైనా ప్రమాదం జరుగుంటే సింధు ఖచ్చితంగా ఫోన్ చేసేది. నిన్ను చూసి ఇదిగో పిల్లలు కూడా కంగారు పడుతున్నారు. నువ్వెళ్ళి పడుకో ముందు. వెళ్ళమ్మా. నేనెలా పడుకోనత్తయ్య? వాణ్ణి నేను నా కళ్ళారా చూస్తేనే కాని నా మనసు కుదుట పడదు. ఆ రోజు కూడా సింధుతో గొడవ పడి కోపంగా బయటికి వెళ్లడం వల్లే కదా వాడికి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళ మధ్య ఏవో పెద్ద గొడవలే జరుగుతున్నాయి. అవేంటో నేను తెలుసుకోవాలి. నా చేతనైనంత వరకు వాటిని పరిష్కరించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. వాడి క్షేమంగా ఇంటికొచ్చే వరకు నేను నిద్రపోను. మీ ఇద్దరి మధ్యలో గొడవేంటి సింధు? మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సింధు నాతో సఖ్యతగా ఉండడం లేదమ్మా. నాకు కొన్ని విషయాలు ఇంకా గుర్తు రావడం లేదు. ఆ విషయాలు వద్దని మొత్తుకున్నా సరే విసిగిస్తోందమ్మా. నా చేతికి రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా పెత్తనం అంతా తన దగ్గరే పెట్టుకుంటుందమ్మా. వాడు ఆ డబ్బుని ఏదైనా చేసుకుంటాడు. అసలు నువ్వెవరు? వాడు నీ వల్ల బాధపడి ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోతూ మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడో నేను నిన్ను జీవితంలో క్షమించను.